హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా జిల్లా కోర్టులో ఉద్యోగాలకి వరుసగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. సో ప్రజెంట్ మనకి మళ్ళొక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ జిల్లా నుండి ఒక వీడియో చూస్తున్నారో డెఫినెట్గా లైక్ చేసి కామెంట్లో అయితే మీ డిస్ట్రిక్ట్ నేమ్ కామెంట్ చేసి చూడండి. సో మనకి మీ జిల్లాకి సంబంధించి అప్డేట్ రాగానే నేను ఆ యొక్క వీడియో అయితే చేస్తాను కాబట్టి సో మర్చిపోకుండా కామెంట్ చేసి చూడండి. ఈ జాబ్స్కి సంబంధించి తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా 18 నుంచి 42 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్న మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు, ఎటువంటి రాత పరీక్ష లేకుండా మీకు సెలెక్షన్ చేస్తున్నారు. అన్ని జిల్లాల అభ్యర్థులకి అవకాశం ఉంది. సో ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న వాళ్ళు సో వీడియోని లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఈ యొక్క శివరాత్రి ఫెస్టివల్ సందర్భంగా ఈ రోజు అండ్ రేపు మీకు ఈ యొక్క మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల కోర్సెస్ పైన ఆఫర్స్ అయితే పెట్టడం జరిగింది. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, కేవలం 499కి 1 ఇయర్ వరకు కూడా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి ఆఫర్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్గా మీకు 999 ఉండేటువంటి కోర్సెస్ని 499కి అందిస్తున్నాం కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని కంటెంట్ ఒకసారి ఫ్రీ డెమో వీడియో ఒకసారి వినండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ మాత్రం ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చిన ఒకసారి చెక్ చేయండి. లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క జిల్లా కోర్టుల్లో రిలీజ్ అయినటువంటి జాబ్స్కి సంబంధించి ప్రజెంట్ మనకి 2 కొత్త నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఈ జాబ్స్కి సంబంధించి మీరు 2 రకాల పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటే 2 రకాల పోస్టులకు కూడా అప్లికేషన్స్ అనేవి పంపించవచ్చు. అయితే అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం సేమే, కాకుండా మీకు నోటిఫికేషన్లో ఉన్న వాళ్ళు అప్లికేషన్ ఫామ్ అనేది అదే నోటిఫికేషన్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేశారనమాట. ఆ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్కి వెళ్ళి కానీ లేదంటే మీ సేవకి వెళ్ళి కానీ ఎక్కడైనా ప్రింట్అవుట్ అనేది తీయించుకోండి. సో ఈ విధంగా మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. సో నోటిఫికేషన్లో ఇచ్చారు. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకోండి. ఆఫీస్ సబార్డినేట్ అలాగే టైపిస్ట్ వేకెన్సీస్కి సంబంధించి ప్రజెంట్ నోటిఫికేషన్ వచ్చింది. సో దీనికి సంబంధించి మీరు ఈ యొక్క ఫామ్ ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇక్కడ బాక్స్ ప్లేస్లో మీరు రీసెంట్గా దిగినటువంటి కలర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉంటుంది కదా, సో దాన్ని మీరు ఇక్కడ గమ్తో అయితే అతికించండి. అతికించిన తర్వాత గెజిటెడ్ ఆఫీసర్స్ ఉంటారు కదా, గవర్నమెంట్కి సంబంధించి గ్రీనింగ్తో సైన్ చేసేటువంటి ఎంప్లాయీస్, సో వాళ్ళ చేత మీరు ఇక్కడ సిగ్నేచర్ అనేది అటెస్టేషన్ అనేది చేయించుకోవాలి. సో తర్వాత మీ డీటెయిల్స్ క్యాపిటల్ లెటర్లో మీ యొక్క నేమ్ రాయాలి. తర్వాత ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ January 1, 2026 కల్లా మీ యొక్క ఏజ్ అనేది ఎంతనో ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. తర్వాత అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత పర్మనెంట్ అడ్రస్, మొబైల్ నెంబర్, సో ఈ విధంగా మీకు క్యాస్ట్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత ఫైనల్గా సిగ్నేచర్ అనేది పెట్టాలి. సో ఈ విధంగా మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్లకి ఈ విధంగా ఫిల్ చేయాలి. అలాగే మనకి టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి అదే నోటిఫికేషన్ పీడిఎఫ్లో వీళ్ళు అప్లికేషన్ ఫామ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో దీనికి సంబంధించి కూడా ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఏ పోస్ట్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించి మాత్రం మీరు అప్లికేషన్ ఫామ్ అనేది సో జాగ్రత్తగా మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. సో ఫిల్ చేసేసిన తర్వాత దీంతో పాటు మనము ఏమేమి డాక్యుమెంట్స్ని వాళ్ళకి పంపించాలి అది కూడా ఇప్పుడు క్లియర్గా చెప్తాను. అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి ఎవరికైతే తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది నాలెడ్జ్ ఉండదో వాళ్ళకి అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. కాబట్టి మీకు కంపల్సరీగా తెలుగు లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ వేకెన్సీస్కి అప్లై చేయడానికి మీరు మినిమం 7th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. మీరు 10th క్లాస్ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. కాకుండా మీరు ఒకవేళ ఇంటర్ చదివితే మాత్రం నాట్ ఎలిజిబుల్ అనమాట. మీరు 10th పాస్ అయినా అప్లై చేయొచ్చు, 10th ఫెయిల్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఏ జిల్లా వాళ్ళైనా సరే ఎలిజిబులే. అండ్ ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ 2 రకాల పోస్టులకి కూడా January 1, 2026 కల్లా మినిమం 18 నుంచి 42 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు SC, ST, BC వాళ్ళైతే 47 ఇయర్స్ వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 52 ఇయర్స్ వరకు ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు అనమాట. సో ఈ యొక్క వేకెన్సీస్కి అప్లికేషన్ చేసుకోవడానికి సో ఇక్కడ మనకి ఆఫీస్ సబార్డినేట్ వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 17th February అనమాట. సో ఆ డేట్లోపు అయితే మనం అప్లికేషన్స్ వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే ఎవ్రీ మంత్ కూడా మీకు 15,000 రూపీస్ అనేది పే చేస్తారు. టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితేనేమో 18,500 రూపీస్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. సో మనకి ఇది
ఆ యొక్క వేకెన్సీస్ అన్ని కూడా ప్రజెంట్ అవుట్సోర్సింగ్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదన్నమాట. సో ఎవరైతే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేస్తారో అప్లై చేసిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తారు. మీకు అవుట్సోర్సింగ్ అయినా కూడా ఎవరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మనకి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్పుడు ఎవరైతే అవుట్సోర్సింగ్ కింద వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట. అలాగే మీరు అప్లై చేయడానికి సంబంధించి కూడా వాళ్ళు అడ్రస్ కూడా మెన్షన్ చేస్తారు. అప్లికేషన్ ఫామ్ అనేది మీకు చూపించాను కదా, అది ఫిల్ చేసేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసేసి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ద చైర్పర్సన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కృష్ణా డిస్ట్రిక్ట్ అట్ మచిలీపట్నం అని చెప్పేసి ఇచ్చారు. ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ పంపించాలి. సో అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నింటిపైన గెస్టెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ చేయించేసి వాళ్ళకి పంపించాలి. అలాగే ఒక సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ అనేది పోస్ట్ ఆఫీస్లో తీసుకుని దాని మీద 65 రూపీస్కి సంబంధించి పోస్టల్ స్టాంప్ అనేది అతికించేసి మీరు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపాలని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఈ విధంగా అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకోండి. సో దీనికి సంబంధించి అన్నీ కూడా ప్రాపర్గా అప్లికేషన్ ఫామ్తో పాటు అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన గెస్టెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ అనేది చేయించేసి వాళ్ళకి అప్లికేషన్స్ అనేవి మీరు సెండ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా లాస్ట్ డేట్ 17th ఫిబ్రవరి. ఎక్కువ టైం అయితే లేదు కాబట్టి మీరు వీడియో చూసిన వెంటనే వాళ్ళకి అప్లికేషన్స్ సెండ్ చేసే ప్రయత్నం చేయండి. 18,500 రూపీస్ అనేది ఈ యొక్క వేకెన్సీస్కి పే చేస్తారు. వేకెన్సీస్ వచ్చేసి 2 రకాల వేకెన్సీస్కి సంబంధించి కూడా ఓసీ అండ్ ఎస్సీ ఆ విధంగా కేటగిరీలలో కేటాయించారు. ఓసీ కేటగిరీలలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ వేకెన్సీస్కి మాత్రం గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. సో దాంతోపాటు మీకు గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో టైప్ రైటింగ్కి సంబంధించి హయ్యర్ గ్రేడ్లో ఇంగ్లీష్కి సంబంధించి మీరు క్వాలిఫై ఉండాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. దాంతోపాటు ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి అండ్ మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అండ్ బేసిక్ ఇంగ్లీష్ వచ్చినా పర్వాలేదు, అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. సెలక్షన్ వచ్చేసి మీకు డైరెక్ట్గా స్కిల్ టెస్ట్ పెట్టేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేసే అవకాశం ఉంది. ఈ యొక్క వేకెన్సీస్కి మాత్రం ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఏమీ కూడా కండక్ట్ చేయరు. కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే సో మనకి నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని సో దానికి రెలవెంట్ ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి సో దాంతోపాటు మీరు అన్నీ కూడా ప్రాపర్గా జిరాక్స్ కాపీస్ అనేవి అటాచ్ చేసేలా చెక్ చేసుకుని వాళ్ళకి అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా సో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.